కొమరెల్లి కొండల్లో లచ్చవమ్మ కొరివి రాజేసిండ్రు కొడవలు అందుకొని పో అన్నాడు. ఆ! అంటే కొడవలు అందుకొని పోయినది ఒక సింబాలిజం కావచ్చు. అంటే ఒక గుర్తు గాని నువ్వు గ్రామం మారిపోయింది. పూర్వంలాగా గ్రామం లేదు. పూర్వంలాగా దొరయేంద్ర వారి పీకుడు దొర లేడు ఊర్ల. కొడవలి లేదు. వ్యవసాయ రంగంలోకి యంత్రాలొచ్చినాయి. మారిపోయింది గదా! ఆనాడు ఆ పాట ఇంపాక్ట్ ఎట్లా ఉండే? ఓ 2 చరణాలు వాడండి. తర్వాత మీరు అభిప్రాయం చెప్పండి. ఆ పాట ఉన్నది చూడు. కొంగు నడుముకు జుట్టవే సెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే సెల్లమ్మ పసిపాపలు ఏడ్చిన పాలియ్యనియ్యాడు నడుములెత్తాకుండా నాట్లెయ్యమంటాడు మురిమి చూస్తాడు ఊరి దొరగాడు పొద్దంతా పని చేసిన సెల్లమ్మ పస్తు రోజులు తప్పవే సెల్లమ్మ ఉన్నది కదా. అది ఒకటే కాదు, నీకు ప్రతి దాంట్లో రాసిండు ఆయనే కాదు మన జన్నాట్య మండలి. కాబట్టి నీకు మళ్ళా జొన్న సేన్లు అడిగినాయి అన్నా లేరని తమ్ము లేరని, కంది సేన్లు అడిగినాయి అక్క లేరని తమ్ము లేరని, పాడుబడ్డ భూములల్లో బంజరు బాట భూములల్లో ఎంతో బాగా రాసిండంటే అన్ని ప్రజల పాటలు తీసుకొని. తర్వాత ఇప్పుడు నీకు దండాలు దండమన్న కంపెనీ కూలోడం సలామోయి సలామన్న కంపెనీ కూలోడం అంటే ఉద్యోగం చేసి ఇంటికి రాగానే పిల్లలు ఉరికొస్తారు. బాబొచ్చిందనుకోని కంపెనీ కూలోడం బాబా బిస్కిటే లేదా బిక్కి అంటే బిస్కెట్ బాబకాయిదే లేదా కంపెనీ కూలోడం జోబిల చెయ్యేసి చూసి కంపెనీ కూలోడం. ఎంత బ్రహ్మాండంగా కార్మికుల బతుకు రాసిండంటే అంత బాగా అన్నీ ఒక్కటే దాంట్లో కాదు. కార్మికుల బతుకులు, రైతాంగం బతుకులు, ఎన్జిఓలు సంబంధించిన ఎన్జిఓల బతుకులు, ప్రతి దాంట్లో అందరు కవులు ప్రతి దాంట్లో రాశారు అన్నట్టు. ఆనాడున్న పరిస్థితిని బట్టి రాసిండు కదా. అవునవును. ఇవాళ మారిపోయింది కదా అప్పట్లో. అయితే ఇప్పుడు మారిపోయిన దాంట్లో అందుకోసం మాకు చర్చ వచ్చింది. ఆయన ఒక మహిళ ఉంటుంది. ఇప్పుడు సంస్కృతి ఉంది కదనే, సంస్కృతి చాలా మారిపోయింది. సంస్కృతి అశ్లీలం మీద పాటలు వచ్చింది జన్నాట్య మండలి నుంచి. అశ్లీలం ఏంటిది అసలు? ఇప్పుడు భార్య భర్తలు ఉండనుకో, ఏం సంస్కృతి? భార్యను ఉదాహరణకు ఏమే అంటావు, ఎవడిచ్చిండు హక్కు? అందుకే చలం ఏమంటే ఆమెకు ఒక మైండ్ ఉన్నది, ఆమె ఒక మనిషి, ఆమెకు ఆలోచించే శక్తి ఉంది. సైంటిఫిక్గా ఏంది, ఆమెకు 1250 గ్రాముల నుంచి 1350 గ్రాముల మైండ్, పురుషునికి 1350 గ్రాముల నుంచి 1450 గ్రాముల మైండ్ ఉంటుంది. కానీ కెపాసిటీ ఆమెకి ఎక్కువ ఉంటుంది. ఆమెది ఇంపార్టెంటే లేదు సమాజంలో. ఒక అరాచకత్వం లెక్కలు అయిపోయింది. అంటే మంచి వాళ్ళేరా, మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఇది కూడా డెవలప్ అవుతుంది. ఏమైనా పాట ఉందా దీని మీద? అంటే చాలా ఇక ఒక చరణం అంటే సంస్కృతి మీద చెప్తున్నా. సంస్కృతి మీద ఇప్పుడు ఉదాహరణకు పిల్లల్ని అంటే 2000 నుంచి ఇప్పటి వరకు కడుపులు ఉన్న పాపల్ని 5 కోట్ల మందిని చంపేశారంట. 5 కోట్లు. అందుకోసం ఇప్పుడు పురుషులకు మహిళలు తగ్గిపోతున్నారు. ఎందుకు చంపిస్తున్నాను? ఇది కదా సమాజము. వై? అందుకోసం రాసిండు కదా మన గద్ద రాసిన చూడు దాని మీద. నిండు అమాస నాడు పోలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాది పోలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే పోలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు పోలచ్చ గుమ్మడి. సంస్కృతి మీదనే అది. ఎందుకు చంపుతున్నావు అసలు పాపల్ని? అంటే నీకు సైంటిఫిక్ ఇప్పుడు నువ్వు సైన్స్ పెరిగింది అంటున్నావు. సైన్స్ ఎందుకు పెరగాలి? సమాజం అభివృద్ధి కోసం ఉండాలి కదా సైన్స్. పిల్లల్ని చంపే సంస్కృతి ఎందుకే? సైన్స్ ఎందుకు అసలు? నువ్వు పొట్టలో ఉన్న పాపను చంపే మన సైన్స్ తీసుకొస్తావా నువ్వు? అది అవసరం లేదు కదా. సమాజంలో బతకాలి కదా అందరూ. ఎందుకు చంపుతావు నువ్వు అసలు? కాబట్టి ఇట్లా చాలా ఉన్నది కదా. మరి దాన్ని ఎక్కడ డిస్కషన్ చేస్తాం, ఎక్కడ మాట్లాడతాం, ఎక్కడ దాన్ని ఎడ్యుకేషన్ చేయాలి ప్రజలకు? కాబట్టి నీకు ఇప్పుడు వచ్చిన డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ ఒక సమాజం, మీరు సమాజం మారిపోయింది. సమాజం మారిపోయినా కూడా ఇవి ఎట్లా వచ్చినాయి మరి ఈ సమాజంలోకి? ఒకప్పుడు అవి లేకుండే, ఒకప్పుడు బెటర్గా ఉండే, ఒకప్పుడు మానవ విలువలు అనేటివి ఉండే. కానీ ఆ విలువలన్నీ ఎందుకు నాశనం అయిపోయినాయి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కాబట్టి అట్లా మారిన దాని ప్రకారం సమస్యలు కూడా పుట్టుకొస్తాయి. వేరే రూపంలో వస్తాయి. వేరే రూపంలో వచ్చాయి. రూపం మారుతాయి. మన ఉదాహరణకు మీరు చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవారా?
అంటే నేను హిందీ సినిమాలు చూస్తుంటే యాభరాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు హిందీ అంటే బాగా నాకు ఇంట్రెస్ట్. అంటే నేను ఎందుకోసం తెలుగు సినిమాలైనా హిందీ సినిమాలైనా పాటల కోసం పోతుండే అంతే. అక్కడ కూడా పాటలే ఆ కథ గీత నాకు పట్టించుకోకపోతుండే. ఏం పాట బాగుంది దాంట్లో కథం పోతుంటుండే. ఇప్పుడు ఆత్రేయ రాసిండు చూడే పాట, కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పడుచూదానా, బుగ్గ మీది గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. ఎంత సాహిత్యం అసలు, అది బెటర్గా ఉంది కదా. తర్వాత మొన్న ఒక పాట వచ్చింది, మొన్న అయిన నేను మంచిగా ఉన్న పాట. ఏ పాట? అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు సెల్లమ్మ, అంత అందమైంది కానే కాదు సెల్లమ్మ, సెల్లమ్మ అంత అందమైంది కానే కాదు సెల్లమ్మ. గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషే విషమవుతాడు, అది గడ్డి గొప్పతనమా లేక పాల దోష గుణమా, నారి నరి నన్న నారి సెల్లమ్మ, సెల్లమ్మ. మంచి పాట సాహిత్య పరంగా చెప్పు. తొలికోడి కూర్చుందన్న సినిమా ఉంది పాట. అదే తెలియదు. కాబట్టి మేము ఇట్లా సినిమాలు, నేనంతా సినిమా చూస్తున్నంటే పాట కోసం పోతుంటాను. ఆ పాట ఏం పాట ఉన్నది, నేను 5 రైఫల్స్ అని ఒక సినిమా వచ్చింది, 5 రైఫల్స్ అని హిందీలో, అది అందులో పాట నాకు నచ్చింది. జూమ్ బరాబర్ జూమ్ షరాబీ జూమ్ బరాబర్ జూమ్, కాలి గట హే మస్త్ ఫిలా హే, కాలి గట హే మస్త్ ఫిలా హే, జూమ్ 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 బరాబర్ జూమ్ షరాబీ జూమ్ బరాబర్ జూమ్. అంటే హిందీ బాగా అట్రాక్ట్ అవుతుంటే నేను. आज अंगूर की बेटी से मोहब्बत कर ले, शेख साहब की नसीबत बगावत कर ले, उनके बेटी ने उठा रख है सरफन दुनिया, ये तो हच्चा हुआ कंगूर का बेटा न हुआ. అవి అది నచ్చుతుండే నాకు. అంటే ఈ కవ్వాలి ఉంటాయి చూడే, ఆ కవ్వాలి బాగా ఇంట్రెస్ట్ ఉండే మాకు. సిటీలో ఏంటంటే గల్లీ గల్లీ కవ్వాలి పెడతారు పీర్ల పండుగ రోజు అప్పట్లో. కాబట్టి రాత్రంతా పోయి కూర్చుంటుంటే ఇక అందులో ఇంటుండే చాలా ఇంట్రెస్ట్, అందుకోసం కవ్వాలి బాగా పాడుతుంటే నేను. ఏదో ఒకటి ఇప్పుడు గద్దర్ రాసింది ఉంది కదా, ఏమంటాడు ఆయన, హమే తో లూట్ లియా మిల్కే ఉసున్ గాలో మే, కలే కలే గాలో మే, గోరే గోరే గాలో మే, హమే తో లూట్ లియా మిల్కే ఉసున్ గాలో మే, కలే కలే బాలో నే, గోరే గోరే గాలో నే. రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు గొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, అమాలి కొమ్రన్న, దుక్కి దున్నే దుర్గన్న, మూట గొట్టే మైసన్న, మన్నించి మా మాట వినారో రైతన్న. 7 కొండలకు నీవు 7 కొండల మీద గుండు గోరిగిస్తివనా, ఏలూరు నాచారం ఎన్నోసార్లు పోతివన్నా, కట్టమై సమ్మకు నీవు సారా సాక పెడితివన్నా, అప్పు పెరిగింది గాని ఆపద తీరాలేదు, గతరొచ్చి నీ కొడుకు సచిపోయనేమన్న, రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, హమాలి కుమ్రన్న. ఇట్లా పాడుతుంటే సినిమా పాటలు కూడా ఇప్పుడు పాడిన చూడు, అట్లా కొన్ని పాటలు పాడుతుంటారు. ఇప్పుడు మీరిద్దరు, ఇప్పుడు గద్దరు మీరిద్దరు స్నేహం అయిన తర్వాత నా ఇంటర్వ్యూలో ఒక ప్రస్తావన వచ్చింది, మీ ప్రస్తావన వచ్చింది. అవునవును. మీ వయసు వాళ్ళు ఎవరు ఉన్నారంటే పలానా వ్యక్తినుడు నా మిత్రుడే లోపల ఉండని చెప్పిండు. మీ ఛానల్ ఇంటర్వ్యూ చూసిన, అది చూశాను లోపల ఉన్నప్పుడే చూసిన నేను. ఆయన అంటుండే కదా, వాడు ఉండే లోపట ఉన్నాడు, నేను రేలారే అంటే రేలారే అంటుండేవాడు అని చెప్పిండు కదా ఆయన. అంటే మీరు ముందే అనుకుంటారా ఆయన ఒక చరణం పాడి బయటికి వెళ్ళిన తర్వాత? లేదు. అంటే ఇక మేము అనుకోము, ఆయన దమ్ము గుర్తుపట్టేస్తా నేను, ఈయన కొద్దిగా లో అయిపోతుంది అనేది. కాబట్టి చాలామంది ఏమనుకుంటే అసలు రికార్డ్ చేస్తే ఇది గద్దర్దా సంజీవ్దా వాయిస్ అని కన్ఫ్యూజ్ అయినరు అన్నట్టు. రేలారే రాలే నల్లం నారారో నారారో నారా నన్ను నారారో, రేలారే నారేరో రారారా,
లేపర కంబం పైకి పైకి హైలేసో గుంజర గుంజునంతోడా హైలేసో లేపర కంబం పైకి పైకి హైలేసా నేనాడటు నాడటి హైలేసా. ఇద్దరం పాడినాము. ఇది గద్దరా సంజువా అని కన్ఫ్యూజ్. గద్దరు పాడిన అనుకోరు, నేను పాడినా. ఇప్పుడు ఈ చర్చ వచ్చి ఒకనొక దశలో ఏంటంటే మీరు పాటలు రాస్తారా? మీరు రాస్తారా? రాసిన అయితే మేము రాసినవి ఏం చేస్తుంటే గద్దరు పక్కకున్నాం కదా, మిగతా జిల్లాల వాళ్ళు రాసినేమో ఫేమస్ అవుతుండే, ఎందుకంటే అక్కడ గద్దరు లేడు. ఇక్కడ మేము రాసిన గద్దరు ఉన్నాడు, మేము రాసిన ఆయన కింద మరి చెట్టు కింద అంటాం చూడ, చిన్న కథం అందుకే మేము పక్కకు పెట్టుకుంటుంటాం. ఇక పాడొద్ది, పాట బాగుంది, ఇది మన జోలు పెట్టుకొని చింపేసేస్తుంటే. అట్లా మీరు రాసిన పాట ఇప్పుడు పంకిడా మేరీ పంకిడా అని ఉండే, చెల్లెలా ఓ స్వరూపా జ్యోతివి యారని జ్యోతివి అని అట్లా రాసిన మాట. కాబట్టి ఇక అట్లా లోపలికి పోయినాక బాగా రాసిన. ఈయన పక్కకున్నప్పుడు తక్కువ, ఎందుకంటే ఇక ఈయన టక్కున రాసి పట్టుకొచ్చి ఇచ్చేస్తుండే నాకు. అంతే అంతే ఇగో ఇది రేపు, ఎందుకంటే రేపు ఆయన గుర్తుండకపోతుండే. ఇక మళ్ళా నేనేం చేస్తుండే, మైండ్లో పెట్టుకుంటాను, పని అది కదా. ఇక దాన్ని రాత్రంతా బట్టి పడుతుంటే, రాత్రంతా బట్టి పొద్దున్న 4 గంటలకు లేచి కూడా పట్టేస్తుండే కథం. ఎందుకంటే ఇప్పుడు పాట చూసుకుంటూ పాడితే యాక్షన్ రాదు, ఫీలింగ్స్ కూడా సరిగా రావు. కాబట్టి ఏంటంటే తీసేయాలి. నోటికి వాడేది కదా, నోటికే, మేము కూడా నోటికి అంతే. ఇప్పుడు భారతదేశం 25 చరణాలు కదండి, 25 చరణాలు మొత్తం నోటికి పాడుతుంటుంది అంతే, స్టేజ్ మీద. ఎన్నాళ్ళు మీ ఇద్దరు స్నేహం? మీరు చెప్పండి, ఏమో చెప్తున్నారు. ఇప్పుడు మన సర్ణమ పాట అది కూడా చాలా పెద్దది. చెమట చుక్కల వందనమమ్మ, సేను చెలకల వందనమమ్మ, సిన్ని కూలల వందనమమ్మ, పక్క రైతుల వందనమమ్మ, అరెరెరెరెరె అరే బంధుకూల వందనమే నా సెల్లేల సర్ణమ్మ, పక్క రైతుల వందనమో నా సెల్లే. అది కూడా చాలా పెద్ద పాట, నోటి మీదనే పాడేస్తుంటాం. అందుకే ఇక మాకు చర్చ వస్తుండే, ఒక్కరోజు ఒక స్టెప్ తగ్గిందంటే ఇట్లా చూస్తుండే, ఎందుకు బట్టి పట్టలేదు పాట అంటుండే ఆయన. ఇక భయానికి ఏం చేస్తుంటే, అమ్మ ఇక స్టేజ్ మీద వాడదు, స్టేజ్ మీద పుస్తకం పట్టొద్దు, పేపర్ పట్టొద్దు, కాబట్టి ఇక దాన్ని ఎట్లకెళ్ళి బట్టి పడుతుంటుంది. బట్టి పట్టేసి కథం పో. ఎన్నాళ్ళ స్నేహం మీ ఇద్దరిది? 77 నుంచి అన్న, 77 నుంచి 96 వరకు నేను అడవిలోకి పోయేదాకా గద్దరితోటి. మీరు అడవిలో నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అటు గచ్చిబౌలి సైడ్ వెళ్ళి చూసిండ్రా? చూడలే. హైదరాబాద్ తిరగలేగా మీరు? తిరగలే. ఒకసారి తిరిగి రండి మీరు. మీరు హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ పెడదాం మనం. అంటే ఇక్కడ ఈ దిశకు, పడమర దిశకి వెళ్ళాలి హైదరాబాద్. మీరు దేశంలో చాలా నగరాలు చూసింటారు కదా, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, ఇవన్నీ చూసారు కదా. హైదరాబాద్ చూడలేదు, హైదరాబాద్ మొత్తం తిరిగి చూడలేదు. అంటే 90లో ఇక్కడికి మేము ఎక్కడ ప్రోగ్రామ్స్ అక్కడనే చూసినాం, మాకు టైం లేకుండే అప్పుడు చూడడానికి కూడా. తర్వాత 90 తర్వాత నాకు సంబంధం లేదు హైదరాబాద్. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు గజిబౌలి చూడు నువ్వు అంటున్నారు. ఇక అది చూద్దాం, ఎందుకంటే ఆడికి పోవాలంటే మళ్ళీ 300-400 కావాలి, పైసలు కావాలి, మళ్ళీ అందుకోసే పోయినా. మీకు అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, మీకు అభిమానులు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు డిస్టర్బ్ చేయలేము కాదే అన్న. రేపు నువ్వు కారు తీసుకొని వస్తావంటే ఆయన ఏం పని ఉంటుందో, ఇప్పుడు వాళ్ళ పనులను మనం డిస్టర్బ్ చేయలేం కదా. ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళు 24 గంటలు పని చేస్తే కానీ వాళ్ళకు బతుకుడు. మీరు అన్నారు కదా, సమాజం మారినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ పని చేయకపోతే అదే. కాబట్టి వాళ్ళు మనం డిస్టర్బ్ చేసినాం అనుకో, వాళ్ళు వస్తారు కానీ అమ్మ ఎందుకు రా అనేది ఉంటుంది. అందుకోసం ఇక నేను గతాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు ఆయన, మహాత్మా సావిత్రిబాయి పులే మీద వీళ్ళమ్మ పాట పాడిందట, మా ఊరి పెంట మీద మళ్ళీ పుట్టిందో అని. ఆ పాటలు ఏమన్నా గుర్తున్నాయా మీకు? గుర్తులేవన్నా. అయితే మేమేంటే మా నాయన భాగవతులు వేస్తుండే యాపురాల్లో, రామాయణంలో. అట్లా కొద్దిగా నాకు ఆ గొంతు వచ్చిందా అనేది నాకు కొంత ఇది ఉండే. తండ్రి నుంచి? తండ్రి నుంచి. ఎందుకంటే నేను చెప్పిన ఇంతకుముందు యాపురాలలో ఒక సాంస్కృతిక కేంద్రం అంతా, అన్ని అప్పటి నుంచి బాగా కోలాటము. నేను చెప్పిన చూడు, ప్రతి నీకు ఈ హోలీ వచ్చిందానికి ఫుల్ కోలాటం ఆడుతుంటే మీకు ఫుల్. అద్దుమ రాత్రి వైకోడలా నువ్వు యాడికి పోయినావు వైకోడలా, చల్ చల్
నీ కొడుకన్న మాటలకు మామయ్యలో నేను మల్లె మొగ్గలేరవైన మామయ్యలో చల్ అద్దుమరాతి వైకోడలా నువ్వు అద్దుమరాతి వైకోడలా నువ్వు యాడికి పోయినావు ఇట్లా ఫుల్ కోలాటం. అంటే ఎంత బాగా పాడుతారు అంటే సాహిత్యం. మళ్ళా ఒక పుస్తకం లేదు దాని మీద, అంత నోటి మీదనే అంత జనాలు. ఇప్పుడు మనకు గద్దర పాట కూడా ఎట్లా రాసిండే, ఓలి ఓలి ఓలీల రంగ ఓలి చెమ్మకేలీల ఓలి పైసలు ఆడుకుని వస్తుంటారు. అట్లా అది తీసుకుంటు కదా ఆయన. తీసుకొనే యాడ బుట్టి యాడ పెరిగి యాడికొచ్చి యాడ సచ్చ, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు, ఏ తల్లి కడుపు పంటలోలి చెమ్మకేలీల ఓలి ఓలి తల్లి కంటే పాపలోలి. అక్కడ వంగపండు ప్రసాద్ ఏం చేసిండు, యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే పోరన్నోలమ్మి రైలు రారీ కారు బస్సు మిల్లు మిసను మోటార్ సైకిల్ యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే ఆయన అరే తుపాకీ రాజ్యము రన్నా నువ్వు తుపాకీ పట్టరా రన్న. ఆయన రాసిందే వంగపండు ప్రసాద్. చాలా పాటలు రాసిండు ఆయన కూడా. కాబట్టి ఇట్లా సాహిత్యము బాగా వచ్చేసింది బాగా. కానీ నాకు ఎందుకో మీరు మాడుతున్న కొద్దీ నాకు ప్రశ్న వస్తున్నది, మళ్ళీ మళ్ళీ అదే వస్తున్నది. ఇంతటి సాహిత్య సృజన చేసిన వాళ్ళు ఒక మహాత్మా జ్యోతిరావు పూలే తత్వాన్ని ఫిలాసఫీని కనుక దేశంలోకి తీసుకొని వెళితే మీరు మంత్రి అయ్యేవాళ్ళు, నిజాయితీగా బస్ ఎక్కి వెళ్ళేవారు, అసెంబ్లీకి ఆటో ఎక్కి వెళ్ళేవారు, మీరు ప్రజలు జయధ్వానాలు పలికేవారు, ఇంతమంది చనిపోయి ఉండేవారు కావచ్చునో ఏమో. అంబేద్కర్ని సరిగ్గా ప్రాపర్గా అర్థం చేసుకొని ఉంటే చెడు ఎక్కడైనా ఉంటుంది. మరి మీరు ఇప్పుడు మీరు ఆ ప్రశ్న ఇస్తే వెంటనే నాకు ఈ ప్రశ్న వస్తుంది, అనిపిస్తున్నది నాకు అట్లా. అయితే ఇప్పుడు మనం నేను ఆటెక్కడు నేను విమానం ఎక్కడు కాదు, ప్రజలు విమానం ఎక్కాలి. ఇప్పుడు రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత ఆమె అమెరికా పత్రిక విలేకరి పోతుంది ఒక దగ్గర. రష్యా పోయి చూస్తే అంత విమానాలన్నీ లైన్ నిలబడతాయంట. ఆమె అనుకుంటారు ఇది రెడ్ రూమా అంటే విమానాశ్రయం అంటే కదా, కాదు అంట. మరి ఎందుకు ఇంత విమానం అంటే రైతులు మీటింగ్కి వచ్చిండ్రు, రైతుల మీటింగ్ జరుగుతుంది, రైతులు మీటింగ్కి వచ్చారు ఆ విమానాలను చంపుతారంట. అది కావాలి కదనే, నేను ఎక్కుడు కాదు, మొత్తం ప్రజలంతా ఎక్కితే హ్యాపీ ఎక్కుతారు ప్రజలు. ఇప్పుడు మీ పాట ఎంత శ్రావ్యంగా ఉంది, మీ గొంతు ఇట్లా మేము గంట దాటిపోయింది, మీరు ఎంత మాట్లాడినా మీరు మిమ్మల్ని ఇట్లా టచ్ చేస్తే పాట వస్తుంది, ఇట్లా పలకరిస్తే పాట. ఎన్ని పాటలు మీకు ఓ 5-10 పాటలు వచ్చింటాయి నోటికి? ఇక అట్లా ఏం లేవు కానీ. అయితే ఇప్పుడు మేము అప్పుడు ఏంటంటే అన్ని పాటలు ఉంటాయి చూడండి. అప్పుడు పాటలు ఇక మాకు ఒక నేనే కాదన్న, నేను అందుకే ఫస్ట్ నుంచి అది చెప్తున్నా. జన్నాట్య మండలిలో చాలా కళాకారులు ఉన్నారు కదా, అవును, వాళ్ళంతా తరగనిగానే గద్దర్, అందుకోసం గద్దర్ వాళ్ళ పాటలు తరగనిగానే రాసింది. బుక్ రాసిండు, బుక్ రాసిండు. నేనేమంటున్నా జన్నాట్య మండలి తరగని కానీ, మీరంతా ప్రారంభకులు కదా అది, కాబట్టి తరగని కానీ అట్లా. ఇప్పుడు నేను లేకపోతే మేము దీని అనుభవము తీసుకొని మేము దండకారణ్యంలో చేతనాట్య మండలి నడిపించినాం. అందుకోసం ఇక్కడ కొంతమంది కళాకారులు వందల మంది, అక్కడ 1000 మంది, 12,000 మంది సభ్యత్వం చేతనాట్య మండలిలో 12 వరకు. వాళ్ళంతా అసలు ఏమి రాని వాళ్ళు ఏం సాహిత్యం సృష్టించారు. వాళ్ళు ఎట్లా రాస్తారు తెలుసా అన్న, ఇక్కడేమో ఒక కవి కూర్చొని ఆలోచన చేస్తారు కదా, వాళ్ళందరూ సమిష్టి కూర్చొని రాస్తారు. ఒక నలుగురు కూర్చొని పాటలు రాస్తారు. ఒక వర్క్షాప్ పెట్టినామనుకో ఒక 50 పాటలు వచ్చేసేస్తుండే. అవి కొద్దిగా మేము ఎడిట్ చేస్తుంటాం. ఇప్పుడు చందు ఉన్నాడు కదా, చందు ఆయన రచన చేస్తాడు. మొన్న లొంగిపోయింది చూడు, రాజు అంటే ఆయన, ఇద్దరు భార్య భర్తలు లొంగిపోయిండు. ఆయన కూడా మంచి రచన చేస్తాడు. ఆయన మేము ఎడిట్ చేస్తుంటాం మా పాటలు, ఎడిట్ చేసి మళ్ళీ పంపించేస్తుంటాం, అన్ని రికార్డింగ్ చేస్తుంటాం. అట్లా ఒక సాంస్కృతిక ఇది. కాబట్టి సంస్కృతి అనే వరకు ఆ ప్రజల సంస్కృతిని మనము ఇది చేయాలి కదా. ప్రజల్లో గద్దర్ పాటలే కానీ వీళ్ళైతే మళ్ళీ పల్లె మీద బాగా రాసిన చూడదు. పల్లె బతుకులు చూడరమ్మ పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ పల్లె బతుకులు చూడరమ్మ. ఇది కూడా తత్వమే. అప్పుడు ఏముండే తెలుసా, ఇప్పి కటింగ్ ఉండే. మేమంతా ఇప్పి కొట్టుకుంటుంటిమి. ఇప్పి అమితాబ్ బచ్చన్ ఆ టైపు ఇట్లా చేసుకొని మేము బెల్ బటన్ వేసుకొని పోతుంటుంటే ఈ సావులకు వస్తారు కదా, పాత తరం వస్తుండే, మేము కొత్త తరం. పాత తరం వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, బ్రహ్మంగా చెప్పిన పాట మెల్లగా వద్దురు అన్నట్టు వచ్చి
మేము మేము ఒక పాట పాడతాం అందరు. బ్రహ్మమన్నడు సిద్ధాడిన్నడు, బ్రహ్మమన్నడు సిద్ధాడిన్నడు, పెద్ద పెద్ద ఎంటికాలు పెంచి బతకజాలని ముండా కొడుకులు లుచ్చలై చెడిపోతారట. అంటే మేము అనుకుంటా మన మీద వాడుతున్నారు వీళ్ళు, ఎందుకంటే ఇప్పి కటింగ్ పెట్టుకుంటారు ఫ్యాషన్ ఆ రోజుల్లో. అంటే అంటే పాత తరానికి కొత్త తరానికి వైరుధ్యం అన్నట్టు. ఎందుకంటే పాత తరము అవి వ్యతిరేకిస్తారు, ఇప్పుడు ఈ తరం అయిపోయింది. ఎవరు చూసినా ఇక ఈ కల్చర్ కూడా ఇప్పుడు ఏముంది. ఉదాహరణకు మనం డిస్కస్ చేసుకున్నాం మన వరకు ఒక జిన్ను పాయింట్ ఉంది. జిన్ను పాయింట్ ఎట్లా పుట్టింది? అమెరికాలో కార్మికులకు పుట్టించిండ్రు, లండన్లో చీపురు మన ఊగుతారు కదా వాళ్ళకు పుట్టించిండ్రు. ఇక్కడ అది ఫ్యాషన్ అయిపోయింది. అందుకే జేమ్స్ పెట్రాస్ రాస్తాడు. ఆయన ఏం రాస్తాడంటే కదా, అరే ఆసియా ఖండంలో చాలా వేడి ఉంటుంది, ఈడ కోట్ వేసుకోవడం ఏంది అసలు ఆయన రాస్తాడు. ఎండాకాలం కోట్ వేసుకుంటారు, కోట్ వేసుకుని టైడ్. యూరోప్లో ఈ టై ఎందుకు కట్టుకుంటారు అంటే కోట్ వేసుకొని ఇంట్లోకెళ్ళి గాలి పోదు చల్లగా, మీదికెళ్ళి టై వేస్తారు, కోట్ వేస్తారు, మంచు ప్రదేశం. అరే ఆసియా ఖండంలో ఎండాకాలం కోట్ వేస్తారు, ఇదేంది అని రాస్తాడు ఆయన. ఈ వస్త్రాల ధరను ఎందుకు, అది ఎందుకు అసలు. అట్లా కల్చర్ ఏదైతే ఉందో ఉపయోగం తప్పకుండా సపోర్ట్ చేద్దాం. మనం ప్రజలకు ఉపయోగపడి అన్నీ సపోర్ట్ చేస్తాం. ప్రజలకు ఉపయోగపడి ఉంటే చూడన్నా అన్నీ సపోర్ట్ చేద్దాం, దాంట్లో ఏం లేదు. ప్రజలను చెడగొట్టేదాన్ని వ్యతిరేకిస్తాం. వారు ఇంటర్వ్యూలో చెప్పిన మరొక మాట ఏమిటంటే, వారు అన్న మాట, వాళ్ళు 1000 కాళ్ళ జరి లాంటి వాళ్ళు, అవును, వాళ్ళతో నీకు ఎక్కడ పోటీ, మనం చిన్నోళ్ళం. ఒక మాట. రెండో స్టేట్మెంటు, నీవు ఎక్కిన పడవ మునుగుతుంది లేదా ముంచుతారు. సరిగ్గా ఇది 2 సంవత్సరాల కింద నా ఇంటర్వ్యూలో అన్నారు ఆ మాట. నీవు ఎక్కిన పడవ మునుగుతుంది అది లేదా ముంచుతుంది, ఎందుకో ఏమో పొరపాటు జరుగుతుంది అని వాళ్ళ అక్క అన్నదట ఈ మాట. మీకేమన్నా ఇక దాని మీద అంటే నేను ఏమి అంటే నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. డిస్కషన్ చేసే దాంట్లో పరిమితి కింద ఎంత డిస్కస్ చేస్తాను నేను. కానీ ఈ మీడియా సంబంధించి అయితేనేమో వేదిక జర్రీ అన్నాడు కదా, 1000 కాళ్ళ జర్రీ. ఇప్పుడు ఆయన రాసిన చూడు మన దేవప్రియ, జమ్ జమ్మల్ మరీ 1000 కాళ్ళ జోరి, జమ్మల్ మరీ 1000 కాళ్ళ జోరి, జాలి లేని లోకం ఇది జబర్దస్తి లోకం అని రాసిండు. కాదే గదిరే వాడు. జాలి లేని లోకం ఇది జబర్దస్తి లోకం, నేటి మీని సారం అరే నారనారనన్నం నారనారనన్నారే నారనన్న చాల్ వై జమ్మల్ మరీ 1000 కాళ్ళ జోరి. కరెక్టే, కొంప ముంచేస్తుంది. ఇప్పుడు అన్నారు చూడు 2 కాళ్ళ మీద, ఏమన్నారు మీరు? 1000 కాళ్ళ జర్రీ. కాదు, నీవు ఎక్కిన పడవ మునుగుతుంది లేదా ముంచుతారు. అయితే ఒక్కటి ఏంటంటే దాన్ని పొలిటికల్గా రాజకీయంగా దాన్ని అర్థం చేసుకొని చూస్తే ఎక్కడైనా గతితార్క భౌతికవాదంలో 2 ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. సమాజంలో 2 ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్, తప్పు ఒప్పు. మన శరీరం కూడా వైట్ సెల్స్ రెడ్ సెల్స్. వైట్ సెల్స్ తగ్గిపోయినా అనుకో ఎంటికలు గింటలన్నీ మారిపోతుంటాయి. అవి రెడ్ సెల్స్ అవన్నీ మొత్తం ఉత్పత్తి కాకుండా అయిపోయిన మనిషి చనిపోతాడు. సైన్స్ సున్నాకు వచ్చినాక అయిపోతుంది, కొత్త కణాలు పుట్టడం ఆగిపోతే చనిపోయినట్లే. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఆయన అన్నట్టు ప్రతి దాంట్లో కూడా మునుగుతుంది, తేలుతుంది. మనం ఒక పడవేసుకొని పోతున్నప్పుడు అది కరెక్ట్ దిశగా నువ్వు ఇదైపోతే తుఫాను వస్తుంది, మంచిగా నడిపించిన తుఫాను వస్తుంది, మునిగిపోతావు కదా. కాబట్టి దానికి దిశ మార్చుకుంటే చెప్తున్నా, దానికి తెరచాప పెట్టిండు. శక్తి కొట్లాడతారు. ఇప్పుడు నువ్వు ఉదాహరణ గెరిల్లా యుద్ధం అంటే ఏం లేదే, మన ఇంట్లో ఒక పిల్లి ఎలుకకు గెరిల్లా యుద్ధం జరుగుతుంది. పిల్లి ఎలుకను తిందా అంటుంటుంది, ఎలుక ఏం చేస్తుంది, సప్పుడొక లోపట ఉంటుంది. పిల్లి పండుకున్నప్పుడు అది లేనప్పుడు మంచిగా వచ్చి పటాపట ఎరుకుని లోపలికి వెళ్ళిపోతుంది. జీవితం కూడా గంతే, మనిషి జీవితం కూడా గంతే. నేను ఈ సమాజానికి మంచిగా చేద్దాం పోతూ టక్కర్ అయిపోతే చనిపోతాడు. ఏం చేస్తావు? ఎవరికి హాని చేయని జింక పులికి బలవుతుంది, ఎవరిని ఏమనని కోడి బలైపోతుంది. ఏ హాని చేయవు, అవి బలైపోతాయి. ప్రకృతిలో ఒక చెట్టు కాయ కాస్తుంది, రాలిపోతుంది. ఈ ప్రకృతి ధర్మం అనుకున్నప్పుడు మనం పని కట్టుకొని ఇది ఇట్లా మార్చాలి, ఇది ఇట్లా ఉండాలి, ఒక ప్రయత్నం వరకు మంచిది. మేకలు మేయకుండా చెట్టును కంచె పెట్టాలి, మంచిది. దాన్ని మించి పోవడం అనేది ఇప్పుడు ప్రకృతి అన్నారు కదా. మేము లైట్ పెట్టినాం, అడవిలో పురుగు వచ్చింది,
ఆ పురుగుని ఇంకోటి తినేసింది. మన ఇది వచ్చింది, కప్ప వచ్చింది, కప్ప దాన్ని తిన్నది. పాము వచ్చింది, పాము కప్ప తిన్నది. మళ్ళీ చూసినాం, డేగ వచ్చింది ఎత్తుకుపోయింది. డేగను మళ్ళీ ఇంకోటి కొడుతుంది. అంటే ప్రకృతి మీరు అన్నది ధర్మమే అది. అంతే. అన్ని బతకాలంటే అన్ని సమానంగా ఉండాలి అంటారు కదా. అందుకే గద్దర్ చాలా రాసిన సమానంగా ఉండాలి. అంటే ఈ పాటలన్నిటి కూడా ఇప్పుడు మాకు వేరే వాళ్ళకి మాకు గద్దర్ డిస్కషన్ వచ్చింది. మీరేంటిదయ్యా ఓకే ప్రతి దాన్ని కొట్టుండి నరుకుని అని చెప్తారు అంటే గద్దర్ జవాబు చెప్పిండు. ఇక చూడరా బాయ్ ఆయన ఇట్లని చెప్పిండు. ఆయన తెలుసు కదా మీరు మాట్లాడేది. ఇక చూడమ్మా ఏం లేదు, చీపురు గట్ట ఉన్నది, మహిళ ఇంట్లో ఊకుతారు కదా ఆడవాళ్ళు, ఊకేటిది ఏమంటారు, ఊకేటిది అనుకుంటారు. నువ్వు నీకు ఏదైనా తప్పు జరిగినప్పుడు మడత పెట్టు అని చెప్తున్నావు. చీపురు గట్ట ఆయుధం అనుకుంటలేదు ఆమె. నేను ఆయుధం ఉపయోగించు నీ మీద ఎవడన్నా ఏమైనా దాడి చేసినప్పుడు అని చెప్తున్నా. తప్పెట్లయితుంది అన్నాడు ఆయన గద్దర్. రైతు గడ్డపార భూమి దోనికే అనుకుంటున్నాడు. అరే వద్దురా బాబు దాన్ని తిరగబడ్డు అని చెప్తున్నాను నేను. నా తప్పెట్లయితే అన్నాడు ఆయన. ఆయన చెప్పిండు, నేనుగా చెప్పింది ఆయననే. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మీరు అన్నట్టు సమాజం అట్లనే మారుతుంది, మారుకుంటూ వస్తుంది. 39,000 సంవత్సరాలు ఆదిమ సమాజం ప్రపంచంలో. అర్థమైందా? 39,000 సంవత్సరాల ఆదిమ సమాజం. దాని నుంచి ఏమైంది, ప్రకృతి పరంగా ఫైట్ జరిగి నేను చెప్పిన చూడు, పాజిటివ్ నెగిటివ్ ఫైట్ జరిగి ఏమైపోయింది, బానిస సమాజం వచ్చింది. మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా బానిస సమాజం లేదు, పోరాటాలు జరిగినాయి. స్పార్టకస్ ఎందుకు చేసిండు మరి, మాది మారితే సప్పుడుదాకా ఉంటే అయిపోతుంది కదా అని అనుకోలే ఆయన. తిరుగుబాటు చేసిండు. తిరుగుబాటు చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ భూస్వామ్య సమాజంకి వచ్చింది. భూస్వామ్య సమాజం ఏందో రైతాంగం అంతా తిరుగుబాటు చేసిండ్రు. పెట్టుబడిత సమాజం వచ్చింది. పెట్టుబడిత సమాజంలో మళ్ళీ కార్మికులు తిరుగుబాటు చేసినారు. రైతుల విప్లవం వచ్చింది. అంటే ఒక ప్రాసెస్గా వస్తుంది. మీరు అన్నట్టు చూడు అదే మారుతుంది కదా. సప్పుడుదాకా అట్లనే అంటే ఇప్పుడు పురుగు తగిలిందని చెప్పి మనం చేనుకు పురుగు మందే కొట్టాలి. చేను కోసేయద్దు, చేను నాశనం చేయొద్దు. ఇట్లా స్ప్రే చేస్తే గడ్డి చచ్చిపోతుంది, కానీ చేను చచ్చిపోకూడదు. ఇది నా భావన. అది ఎక్కడ ఈ పరిణామ క్రమాన్ని మీరు ఏమన్నా పాట ఉందా? ప్రకృతి ధర్మం ఇది, ప్రకృతి ధర్మం, దీని మీద తత్వం అయినా సరే ఒకటి. అయితే మేము అనుకున్నాం, మన గద్దర్ మాకు చర్చ వచ్చింది. ఊకే కోడి ముందా గుడ్డు ముందా అంటారు, దీన్ని ఒక పాట రాస్తే బాగుంటుందని నేను రాయ మంచిగా తీసుకోపోదామని చెప్పినాం. రాస్తా అని అన్నాడు. కానీ ఆయన ఇక మళ్ళీ అందులోకి పోకుండా ఏం చేసినట్టే ఇప్పుడు పరిస్థితి ఇట్లుందిరా అని భారతదేశం భాగస్వామి రాశాడు. కోడి ముందా గుడ్డు ముందా నుంచి కోడి ముందా గుడ్డు ముందా అంటే, కోడి ముందు గుడ్డు ముందా అంటే ఉదాహరణ అన్నాం అనుకో, కోడి ముందు గుడ్డు లేని కోడి ఎదుకెళ్ళి వచ్చింది, గుడ్డు ముందు కోడి లేని గుడ్డు ఎదుకెళ్ళి వచ్చింది. మళ్ళీ ఏడికి పోవాలి, ప్రకృతి భూమి 465 సంవత్సరాల కిందట భూమి పుట్టింది, ఆడికి పోవాలి. ఆడికి పోయిన తర్వాత ఏం చేయాలి, భూమి పుట్టిన తర్వాత లక్షల సంవత్సరాలు భూమి లేదు, లక్షల సంవత్సరాలు వర్షాలు పడ్డ తర్వాత నీళ్ళల్లో ఆక్సిజన్ హైడ్రోజన్ ఏర్పడ్డది. ఇప్పుడు మనం నీళ్ళు తాగుతాం, దాన్ని విడగొడితే మండుతుంది. కాబట్టి ఆ ఆక్సిజన్ హైడ్రోజన్ ఏర్పడ్డ తర్వాత దాంట్లో గుణం ఏంటిది, బ్యాక్టీరియా పుట్టే గుణం ఉంది. అక్కడి నుంచి అమీబా, ఇంకా ముందు పురుగు పుట్టింది, దాని నుంచి అమీబా పెరిగింది. అమీబా నుంచి ఫస్ట్ చేపలు రూపాంతరం చెందినవి. చేపలు అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రకృతి ఏమైందంటే, ప్రకృతిలో బతికే జీవి, ఫైట్ తోటి బతికే జీవి బతికింది. ఉదాహరణకు 1 కోటి సంవత్సరాల ముందు తాంబేలు పుట్టింది. తాంబేలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు బతుకుతుంది, దాని మీద అదేమంటాం చిప్ప వచ్చింది. కాబట్టి ఇప్పుడు 150 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకు అంటే నేను చదివితే ఏమంటానంటే 3 నిమిషాలకు ఒకసారి దమ్ము తీస్తుందంట. అది మనిషి కూడా 3 నిమిషాలకు ఒకసారి దమ్ము తీసి ప్రాక్టీస్ చేస్తే మనిషి కూడా ఇంకా జీవితం ఎక్కువ బతుకుతాడు అనే సైన్స్ చెప్తుంది. కాబట్టి ఇవన్నీ గుడ్డేలుగు ఎట్లా బతుకుతుంది, అన్నీ పోయినాయి. నీకు డైనోసారా ఏమంటారు, ఎందుకు పోయినాయి అంటే ఈ ప్రకృతికి ఫైట్ చేసే శక్తి దానికి లేదు, ఖతమైపోయినాయి. ఇవి ఫైట్ చేసే శక్తి ఉంది, అందుకే ఎంటికలు పెంచుకున్నది. ఇది గుడ్డేలుగు 1,50,00,000 సంవత్సరాల కింద పుట్టింది. అది ఇప్పటికీ ఎందుకున్నది, ఎంటికలతోటి ఉన్నది. కాబట్టి ప్రకృతిలో ఫైట్ చేస్తూ
నీకు నిలబడ్డాయి అవన్నీ. అట్లనే మీరు అన్నట్టు మనం ఏం చేయకుంటే ఇప్పుడు అందుకోసమే మారింది. ఎట్లా మారింది మరి? స్పాటకస్ తిరుగుబాటు చేసేపట్టుకనే నీకు భూస్వామ్య సమాజం మారిపోయింది, బానిస సమాజం మారింది. తిరుగుబాటుదారులనే కదా. అందుకే ఎంగిల్స్ నేను చదివిన కాడ చెప్తున్నా, అంత పెద్ద నేను అంత అంటే చాలా పెద్దగా తెలివి ఉందని అనుకోకు. నేను చదివిన కాడికి ఏంటంటే ఎంగిల్స్ మన ఆయన ఏం రాస్తాడు, మన మార్క్స్ ఎంగిల్స్ వాళ్ళు రాసింది ఏం రాసినారు వాళ్ళు అసలు ప్రకృతి పరంగానే కదా. కానీ రష్యాలో ప్రకృతి ఉంది, చైనాలో ప్రకృతి ఉంది, ఇండియాలో ప్రకృతి ఉంది. ప్రపంచ ప్రకృతి ఉన్నది. కానీ మార్క్స్ ఇండియా గురించి మార్క్స్ తెలుసా? నెంబర్ 1. ఎంగిల్స్కి ఇండియా గురించి తెలుసా? రష్యాలో చైనాలో కులం లేదు, భారతదేశంలో కులం ఉన్నది. భారతదేశంలో కులమే అధికారం, కులమే హోదా, కులమే ధైర్యం. ఇక్కడ సర్వం కులమే. ఈ కులాధారితమైన పాటలో కూడా ఇప్పుడు కిర్రు కర్రు చెప్పు నోయమ్మ, మనిషి కాళ్ళకు మెత్తటైన పరుపు నోయమ్మ అని రాసిండు. మాలోని బతుకోదు, మాదిగా బతుకోదు, ఊరికి దూరం గట్టి బతుకోదు. అదే ఇప్పుడు ఆయన చాలా రాసినాడు కాదు గద్దరన్న. మన యాలరోయి మాదిగ బతుకు నీకు మొత్తుకుండ దొరకదిరా మెతుకు, యాలరోయి మాదిగ బతుకు దళిత పులులమ్మ, అది కూడా రాసిండు ఆయన్నే. చాలా రాసిండు. అంబేద్కర్ మీద కూడా రాసిండు. అంబేద్కర్ మీద రాసిండు చాలా పాటలు కులాల మీద. ఇప్పుడు మీరు అన్నట్టు చర్చ వచ్చింది. అరే మరి ఈ కులం కోసం కూడా మనం ఇది ప్రచారం చేయకపోతే ఎట్లా మాసం కులం? కాబట్టి కులాల మీద కూడా పాటలు ఫుల్ పాటలు రాసిండు ఆయన. చాలామంది రాసిండు కులాల మీద కూడా. అట్లా కులాల మీద ఒడ్డెరోళ్ళ మండి మీద రాసిండు. ఒడేరోళ్ళ మండి మేము ఇన్నాళ్ళు గుడ్డిగా బతికిన ఎడ్డోళ్ళం, ఒడేరోళ్ళ మండి మేము బండ మీద కూసుంటే ఎండైనా దెంకపాయ, బండ మీద కూసుంటే ఎండైనా దెంకపాయ, ఏముంటది కొండలైన పిండి కూసుంటే ఎండైనా దెంకపాయ, దొడ్డెరోళ్ళ మండి మేము. అంటే ప్రతిదీ మీరు అందుకోసమే ఎందుకు చెప్తున్నారు, జన్నాట్య మండలి, గద్దరు, వంగపండు కాకుండా చాలామంది రాశారు. అంటే అన్ని విషయాల మీద పాటలు రాశాను నేను చెప్పాడు. మానవ సంబంధాల మీద పాట ఏమన్నా, భార్యాభర్త కానీ, తల్లి కొడుకు కానీ, ఇప్పుడు తండ్రి కొడుకు మీద ఒక పాట. ఇప్పుడు అంటే అట్లే లేదు కానీ ఇప్పుడు పండుగలు ఉన్నాయి చూడు, పండుగలు చాలా రాశాడు గద్దరు రాశాడు. ఇంకా మనకు బొల్లారంలో ఇది ఎల్లరే పంట లష్కరు బోనాలంట, మన బోనాలెన్నాడమ్మో ఓ బాలమని, మన బోనాలెన్నాడమ్మో ఓ బాలమని. బోనానికి బొట్టు లేదు కాలమ్మకు కోడి లేదు, బోనానికి బొట్టు లేదు కాలమ్మకు కోడి లేదు, బోనం ఎట్లా తెద్దునయ్యో ఓ బాబయ్య, ఎట్లా నీ మొక్కుదునయ్యో ఓ బాబయ్య. ఏయ్ ఊ అంటే ఆ అంటావు, ఆ అంటే ఊ అంటావు. ఇది ఇద్దరు కొట్లాటతోటి మంచిగా రాసిండు. తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ ప్రతి వినాయక చవితికి మన ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం సిటీలో. ఏం పడేవాళ్ళు మేము చెప్తుంటే వాళ్ళకు, అన్న మీ ప్రోగ్రామ్ కావాలి, మేము ఫ్రీ కదా ప్రోగ్రామ్, ఛార్జ్ ఇస్తే ఫ్రీ ప్రోగ్రామ్ అంతే, బస్ ఛార్జ్ ఇవ్వాలి మీకు అంతే. ఎంత ఉండేది ఆ రోజుల్లో? అప్పుడు ఛార్జ్ ఇద్దరు అన్న, అప్పుడు ఎంతనే రూపాయి ఛార్జ్ ఇద్దరు. కాబట్టి ఛార్జ్ ఇస్తే ప్రోగ్రామ్ మేము చెప్తుంటాం. నాయన మరి మేమైతే అందరినీ తిడతాం మా పాటలల్లో, మరి మీ గల్లీలో ఏ లీడర్ ఉన్న గుండగాడు ఉన్న వాళ్ళందరినీ తిడతాం. మరి ఇవ్వాలంటే ఎవరన్నా తిట్టుంది, ఇయ్యంటే పోతుంటాం. పోతే మళ్ళీ మాకు చర్చ వచ్చింది, మన పాటలు పాడుతాం కానీ దేవుని మీద కూడా మనం మంచిగా రాస్తే బెటర్ అంటే కదా. రాములని రైలులో పనిచేస్తాడు, మన బొల్లారం ఉంటాడు ఆయన, దౌటన్ బజార్లో. ఆయన ఏం చేస్తుంటే పండుగొచ్చిందే గణపతి పండుగొచ్చిందే, పండుగొచ్చిందే గణపతి పండుగొచ్చిందే, పట్నం లష్కర్లో బణం పండుగంటే గణపతిదే, పట్నం లష్కర్లో పండుగంటే గణపతిదే, భాద్రపద మాసములో గణపతి పండుగొచ్చిందే, గణపతి పండుగొచ్చిందే. ఊరుకోవయ్యో నీ ఉరుకులాట తెలుసు గాని, ఊరుకోవయ్యో నీ ఉరుకులాట తెలుసు గాని, పైసలు లేకపోతే పండుగ ఎట్లా చేద్దాము, పాయసము లేకపోతే పాయసం మెడికల్ చేద్దాము అని ఆమె జవాబు చెప్తుంటుంది. అట్లా పాడితే ఇగో ఫుల్ జనాలు ఎంజాయ్ చేద్దరు.
ప్రతి మొత్తం సిటీలో గణపతులు చాలా గణపతులకు ప్రోగ్రామ్ ఇచ్చినాం. తర్వాత మనకు ఆ గణపతి దగ్గర అన్న మీరు ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత మా ఏరియాలో గుండగాడు మొత్తం కొద్దిగా లైన్లో పడ్డాడే అని చెబుతారు. ఏమని వార్నింగ్ ఇచ్చేది గుండాలకు? అంటే గుండగాలు గుండగాలు మీరు ఆడోళ్ళను గీడోళ్ళని ఇట్లా చేస్తారంట, మీరు మంచిగుండు తమ్మి గణపతి చూసుకుంటాడు మరి అంటే అక్కడ వాళ్ళకైనా గణపతి చూసుకుంటే వీళ్ళు చూస్తారు అనేది అప్పుడు అర్థం చేసుకుందరు వాళ్ళు. కాబట్టి ఇక కొద్దిగా అరే వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పిర్రా పేర్లు మన గల్లో చెప్పారంటే అక్కడ ఉంటాడు కదా, అమ్మ నీ అమ్మ ఎందుకు సప్రదాయంగా ఉంటే అయిపోతా అని అట్లా కొంతమంది సెట్ అయింది కొంతమంది. అయితే అట్లా చాలా ప్రతి విషయంలో జన్నాట్యం మండలి ఎందుకు సక్సెస్ అయింది, ఎందుకు లెజెండ్ అయింది జన్నాట్యం మండలి అంటే ప్రతి మనిషి మీద పాట, ప్రతి కులం మీద పాట, ప్రతి వర్గం మీద పాట, ప్రతి కార్మికుల మీద పాట, ప్రతి ఉత్పత్తులు మన ఇవి ఉంటాయి కదా ఉత్పత్తి వర్గాలు కమ్మరు. అందుకే అంతగా కమ్మరు అని ఇంట్లో పుట్టి పిండ కోడుకుండలేక కుమ్మరు అని ఇంట్లో పుట్టి అన్ని ప్రతిది అన్నట్టు. అందుకోసమే సక్సెస్ అయింది అన్నట్టు జన్నాటం, అందుకోసం సక్సెస్ అయింది. ఈ ఐడియా మీకు ఇప్పుడు ఇంత విస్తృతమైన అవగాహన ఎవరి ద్వారా వచ్చింది మీకు? అంటే ఏం లేదు, అంటే మనము దేనికోసం పనిచేస్తున్నాము ఆడికెళ్ళి వచ్చింది. ప్రజల జీవితం కోసం పనిచేస్తున్నాం. వాళ్ళ జీవితం అర్థం చేసుకోకపోతే నువ్వు వాళ్ళని ఎట్లా చెప్తావు? వాళ్ళ జీవితం అర్థం చేసుకోకపోతే నువ్వు వాళ్ళని చెప్పలేవు కదా. కాబట్టి వాళ్ళ జీవితం అర్థం. ఉదాహరణకు మేము ఏం చేసినామంటే జన్నాట్య మండలి మన డప్పు రమేష్ ఉంది కదా, ఆ డప్పు రమేష్ మేము ఏం చేసి ప్రాక్టీస్ డప్పు కొడుతున్నారు. ఇప్పుడు ఈ డప్పు కాదు ఇది, అప్పుడేమో తోలు డప్పు కొడుతుంటుంటుంది. తోలు డప్పు కొడుతుంటుండే అయ్యో మరి తోలు డప్పు ఎట్లా పుడుతుంది, దాని ట్రైనింగ్ ఇస్తే మంచిది అంటే కదా వర్క్షాప్ పెట్టేసేసి తోలు తీసుకొచ్చి ఇస్తుండే ఆయన, చక్రం తీసుకొస్తుండే. తోల్ని ఎట్లా నానబెడతారు, నానబెట్టి ఎన్ని రోజులు నానబెట్టాలి, దాన్ని తీసుకొచ్చి ఎట్లా కట్టిపిస్తుండే అందరితోటి మా ట్రైనింగ్లో. అట్లా ఇగో ఇట్లా డప్పు తయారవుతుంది, దీనికి ఇంత చరిత్ర ఉన్న చూడు అని ఆయన మొత్తం ప్రాక్టీస్లో చూపెడుతుండే అట్లా. అందుకోసం అది డప్పు ఎట్లా పుట్టింది. బి నరసింహరావు ఆర్ట్ లవర్స్ ఉన్నప్పుడే ఆయన డప్పు సంఖ భూస్వామి కొడుకు కదా ఆయన, పెద్ద భూస్వాములు. డప్పు సంఖకేసుకొని పోతే మొత్తం ఊరంతా ఆయన చూద్దరు. అరే నీ అమ్మ ఈ డప్పు సంఖకేసుకొని పోతుంది, ఎందుకంటే డప్పు పట్టుకొని అక్కడ సక్సెస్ అయింది ఆయన. అందరి మనుషులు అది చేసింది జన్నాట్య మండలి ఆర్ట్ లవర్స్ నుంచి ఆయన నేర్పించేసిండు. భూస్వామి పట్టుకొని దిక్కులే ఈ అమ్మ మనదే అందరూ బయట చేసుకొని పోతారు వీళ్ళు. సాహసమే కదా ఆ రోజు, ఆయన సాహసమే. ఆయన సంఖకేసుకున్నట్టు ఇక నువ్వు అర్థం చేసుకో. ఆయనకి ఎట్లా వచ్చిందో ఇది మరి ఎట్లా వచ్చింది, చాలా గ్రేట్ లెజెండ్ ఆయన. మీరు కలిసి వచ్చిన తర్వాత కలిసిన నేను బయటకు వచ్చినా కదా, విలేకరు మీటింగ్ పెడితే వచ్చిండు కదా ఆయన, వచ్చిండు వచ్చి కాగలిచ్చుకున్నాడు. మొత్తం ఆ ఫోటోలు వచ్చేసినాయి, పేపర్లు వచ్చినాయి. మంచిగా చేసినావు. ఆయన రాసేదా పాటలు ఏమన్నా వారు? రాసిన మర్చిపోయినా చెప్పదామని. సినిమా పాట ఉంది, ఒక సినిమా పాట. గుత్పలందుకొని గుంపున దూకండి ఓ కూలి లేని ఓ కూలిల్లారా, కూడు లేని ఓ రైతుల్లారా, గుత్పలందుకొని గుంపున దూకండి. బాగా రాసిండు ఆయన. 2 పాటలు. ఇంకో పాట ఇంకేదో పాట రాసిండు. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్ని తమ్మయ్యా. చాలా బెటర్ పాట రాసిండు సాహు. నీ జంటగానే ఉంటారా సిన్ని తమ్మయ్యా, నా సిన్ని తమ్మయ్యా. పాలు దాగే ప్రాయంలోనే ఏమంటే అది అంటే చాలా ఫేమస్ పాట అది. అట్లా ఒక్కలు కాదన్న, ఒక్కలు కాదు. ఇప్పుడు మన గద్దర్ ఏం చేసిండు తెలుసా, మాకు చర్చ వచ్చింది, ఈ పాటలు రాస్తున్నాం. ఒగ్గు కథ ఉన్నది కదా, ఒగ్గు కథ కోసం ఒగ్గు కథలో జోకర్ని చూసేసిన ఉండే. ఇప్పుడు మీకు చిన్న చెప్తా. మేము గద్దరు నేను దయ ఏం చేసినామంటే ఇంద్రవెల్లి ప్రోగ్రాం పోయినాం. పోతే 81 ప్రోగ్రాం పోయినాం. ఆదిలాబాద్లో ఆగినాం.
ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లికి పోవాలి. అప్పుడు ఎంగు మీరు ఎంగ్ 16-17 ఏళ్ళు ఉంటే 18 అంతే. అంటే అప్పుడు నేను ఇంకా ఫుల్ టైం కాదు, ఫుల్ టైం వచ్చేసిన 80లో ఫుల్ టైం వచ్చింది. నేను 81లో పోయినాం, ముగ్గురం పోయినాం. పోయే వరకు ఒక ఊళ్ళో ఇంట్లో పెట్టేవరకు ఏం చేసినప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అయింది ఇంద్రవెల్లిలో. మొత్తము మంటలు లేస్తున్నాయి, ఫైరింగ్ చేస్తున్నాయి. మేము పోయి ప్రోగ్రామ్ ఇవ్వాలి, ఆడ పాటలు పాడాలి, ప్రోగ్రామ్ మాది. మొత్తము మంటలు లేస్తుండే, ఫైరింగ్ అవుతుండే. వాళ్ళు వచ్చి చెప్పారు, అన్న మీరు వద్దు, ఇక్కడ అరేంజ్ చేస్తారు, అక్కడ ఫైరింగ్ అవుతుంది, జనాలు ఫైరింగ్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మేమేం చేసినామంటే నేను బస్సు బట్టి సిటీకి వచ్చేసినాం. ఇక్కడ ఆదిలాబాద్లో. మీకు ఎక్కడ తెలిసింది విషయం ఇంద్రవెల్లి కూడా? ఆ ఊర్లోనే మేము ఎక్కడైతే ఆగినాం ఆదిలాబాద్లో, అక్కడ ఊర్లో చెప్పిండ్రు. చెప్తే జనాలు అడిగి పోతారు కదా, ఆ జనాలు పోయి వచ్చి చెప్పిండ్రు. చెప్పారికి గద్దర్ ఏం చేసిండు, నేను ఉంటారా భయ్ మీరు బోన్రి అని అన్నాడు. మేము వచ్చేసినాం. ఆయన అక్కడనే ఉన్నాడు, ఉండి 4-5 రోజులు ఇక ఉన్నాడు. ఆయన ఉండి వచ్చేసేసేసి వాళ్ళదంతా ప్రచారం చేయాలి కదా అని ఇదే పాట బ్యాలే అని పాట రాసిండు. రేలారే ఫస్ట్ ఒక డ్యాన్స్ ఉంటుంది, దానికి డ్యాన్స్ కంపోజ్ చేసిన ఆయన మాస్టర్జీ. ఆయన కూడా మీ ఏరియానే కదా? అవునండి, ఆయన మాస్టర్ ఇప్పుడు ఉన్నాడు చూడండి. అవునవును, ఆయన డ్యాన్స్ కంపోజ్ చేసిండు. దాన్ని ఎట్లా అన్నాడు, ఆ పాట అయిపోయిన తర్వాత ఎట్లా వస్తారు, వీళ్ళను ఎట్లా దోపిడీ చేస్తుంటారు, మొత్తం 45 నిమిషాలు బ్యాలే. అది ఆ మాస్టర్జీ ఆ బ్యాలే బాగా కంపోజ్ చేసిండు ఆయన మాస్టర్జీ. దాని తర్వాత మేము అంతకుముందు ఒగ్గు కథ చెప్తుంటిమి. ఆ ఒగ్గు కథలు జోకర్ చెప్తుండే. అంటే మీరు అన్నారు కదా ఎట్లెట్లా తీసుకుందరు అనేది, ప్రజలది తీసుకుంటే ప్రజలు ఎట్లా అబ్జర్వేషన్ చేస్తుంటే ప్రజలలో. ఆ జోకర్ ఏం చెప్తుంటే ఈయన చెప్తుండే గద్దర్ నేను పాట కానీ దాంట్లో, ఈయన జోకర్. మేము ఆ విద్యార్థులు బాగా చదువుకొని పట్టణాలలో చదువుకున్నాం, పల్లెలకు వెళ్ళిపోయిన అట్టకలు ఇటు వస్తుంది. ఈ పిచ్చోళ్ళకి చెప్పుర్రా మీరు, పట్టణాల్లో చదువుకున్నవాడు ఎవడన్నా పల్లెలకు పోతాడా? ఎందుకురా నీకు డౌట్ వచ్చాడు? మా కొడుకు చదివించిన వాడు ఏం చేసిండో చెప్తా అంటాడు అన్నాడు. ఏం చేసిండ్రా? నేను గొర్రెగాడికి పోయి ఇట్లా పడుకున్నా, వాడు లెక్కలు చేస్తుండు. నీ తమ్ముడల్లా మహా కథ ఎంత నాకు అర్థం కాదు. అరే ఇక్కడ పిలిచిన, అరే ఏంటిదిరా అంటే గల నాయన మా టీచర్ లెక్కలు చెప్పిండు. ఏం చెప్పిండ్రా? 2 లీటర్ నీళ్ళల్లో 1 లీటర్ పాలు కలిపితే ₹1.5 కమ్మితే ఎంత లాభం వచ్చును? అమ్మ నా కొడుక, వీడికి ఇప్పుడే ఎంత లాభం వచ్చిందని చెప్తున్నాడు. వాడిని నీ అమ్మ నీ వద్దు బిడ్డ, నీ చదవద్దు, నువ్వు వద్దు, చలో గొర్రెకాడికి పోని పంపించింది. అరే వీడు పెద్దగా ఏకం పీకం చదివితే మొత్తం దేశాన్ని ముంచుతాడు రా వీడు. అంటే నువ్వు చదువు కూడా ఏం చేస్తావంటే లాభం వచ్చేది ఎట్లా చెప్తావు నువ్వు? నీళ్ళలో కలిపేది ఎట్లా చెప్తావు? పాల నీళ్ళు కలపని చెప్తావు నువ్వు చదువులో. కాబట్టి ఆ జోకు చెప్తుండే అన్నట్టు. అట్లా ప్రతిదీ అబ్జర్వేషన్ అన్నట్టు. అంటే సమాజంలో ఏమి ఉన్నాయి ప్రజలలో, ఏవైతే అట్రాక్ట్ అవుతారు ప్రజలలో, దాన్ని తీసుకుంటుంటే దాన్ని తీసుకొని ఆ జనం దగ్గరికి తీసుకుపోయి. ఇక్కడ ఒక పాట ఉంది, రాండ్ర కొడుకు సర్కారు ఉంది కదా, రాండ్ర బిడ్డో రాండ్ర కొడుక. ఈ పాట మీరు చరణం పాడండి, తర్వాత నేను క్వశ్చన్ వేస్తా. రాండ్ర కొడుకో సర్కారు దవకానకు, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, మన్నుంటే గంజి పోయి సస్తే సాగు చెయ్యి, మన్నుంటే గంజి పోయి, రాండ్ర కొడుకు ఈ సర్కారు దబకాన, గేటు కాడ లంచం అరే లైను కాడ లంచం, అరే గేటు కాడ లంచం అరే లైను కాడ లంచం, ఆడ లంచం సుదిగుచ్చే కాడ లంచం, అందరిలో పెద్ద డాక్టర్ ఆపరేషన్ తీసుకుపోయి కత్తి చూపించి వాడు ₹100 పత్తి గుండి, రాండ్ర కొడుకు ఈ సర్కారు దవకానకు అనేది. అప్పుడు అయితే అప్పుడు ఉండే చూడే పరిస్థితి. అవును, ఆయన అప్పుడు అబ్జర్వేషన్ చేసి రాసిన పాట ఇది 80లో వచ్చిన పాటనా? అంతే 80లో వచ్చిన పాట. 2025-26 నాటికి ఇవాళ మనుషులు రెండింటి వలన అప్లపాలు అవుతున్నారు. ఒకటి చదువు, 2 వైద్యం. సర్కారు దవాఖానకు బాగలేదని అంటే నేను అంటే దీనికి ఒక షేడ్ చెప్తున్నా. అంటే ఇంకొక మార్పు కార్పొరేట్ హాస్పిటల్లో వచ్చినాయి. వాడు ముట్టుకుంటే 10,000 20,000, ఇక లోపలికి ఉంటే 1,00,000 2 లక్షలు ఉన్నదని నమ్ముకొని దాంట్లో పెట్టుకొని రావాలి. అంటే పాటలో ప్రభుత్వ వైద్యం బలపడాలి, ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి అనే ఒక కోణం వస్తే ఎట్లుండేదో ఏమంటుండే. అదే ఇప్పుడు ఇక్కడనంట మీరు చెప్పిన 250
కార్పొరేట్ హాస్పిటల్ లైసెన్స్ వెళ్ళామంట హైదరాబాద్లో చెప్తున్నాను నేను. ఆ లెక్క మీకు బాగా తెలుసు. నేను పేపర్ల చదివి చెప్తున్నా. 250 లైసెన్స్ వెళ్ళావంట హాస్పిటల్లకు, కార్పొరేట్ హాస్పిటల్స్. అవి గట్లున్నది. ఎవరు వచ్చి మీ అమ్మ నాన్న మీ నేపథ్యం? అమ్మ తల్లిగారేమో అక్కింపేటు, అమ్మ యాప్రాల నర్సమ్మ, నాయన దానయ్య. మేము 8 మంది మీ అన్నదమ్ములం. 8 మంది? అక్కలు లేరు, చెల్లెలు లేరు. ఫస్ట్ ఒక ఆయన చనిపోయాడు అన్న. తర్వాత నాకు అన్న అంటే ఆయన 5 ఆయన ఒక ఆయన చనిపోయాడు. తర్వాత ఇప్పుడు మొన్న నేను రాకముందు ఒక ఆయన చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు 2 సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు అదే నేను ఇక్కడికి వచ్చిన ఫోన్ చేసింది మా వదినమ్మ, హాస్పిటల్ మాట్లాడుతున్నా చూడు, హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్ ఉంది అని ఫోన్ చేసి. మీ అన్నయ్య? అన్నయ్య నాకంటే పెద్దోడు, నేను లాస్ట్ చివరి ఆయన నేను. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేసిండ్రు అందరు. పెద్ద ఆయన రైల్వేలో మెకానిక్ చేసి రిటైర్డ్ అయిపోయాడు. ఆయనకు ఫెరాల్సిస్ వచ్చి బెడ్ మీద ఉండి శ్యామరావు అని ఆయన ఉంటాడు. 2వ ఆయన చనిపోయింది చెప్పినా కదా. 3వ ఆయన కృష్ణ అని ఎన్ఎఫ్సీలో పనిచేసిండు, ఆయన ఇక ముసలోడు అయిపోయి ఉన్నాడు. తర్వాత 4వ ఆయన నేవీలో 15 సంవత్సరాలు పనిచేసిండు ఆయన, ప్రకాష్ అని. ఆయన ఇప్పుడు ఆయన లైఫ్ ఆయన ఉన్నాడు, చూడలే ఇప్పుడు నేను ఓవర్ని. తర్వాత 5వ ఆయన హనుమంతరావు అని ఇప్పుడు ఫోన్ చేసిండు మాకు. ఆయన ఎన్ఎఫ్సీలో పనిచేసి ఆ ఎన్ఎఫ్సీలో మెడిసిన్ ఉంటుంది కదా, లంగ్స్ దెబ్బతినిపోయింది, దాని దిక్కేలే ఇప్పుడు బెడ్ మీద ఉన్న హాస్పిటల్లో. 6వ ఆయనను నేను. కాబట్టి అట్లా ఉన్నారు. బయటకు వచ్చి మీ కల్చర్ మీ అన్న వాళ్ళందరూ అంటే నేనే పోయి చూడాలి. ఆయన ఫెరాల్సిస్ ఒక ఆయన చనిపోయిండు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఏంటంటే ఏం భూములు లేవు, ఏం లేవు, కానీ వైరుధ్యాలు ఉన్నాయి. ఒకరింటికి ఒకరు బోరు. కాబట్టి ఇక వాళ్ళు నేను పోతున్నా ఇక పోయి 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు అనుకుంటే అందరూ అంతే అంతే. నేనే 65 అంటే వాళ్ళు 70 ఏళ్ళ పైన. కాబట్టి వాళ్ళు కొంత దూరం ఉన్నారు. ఇక కులం మన ఈ సమస్యలు వస్తున్నాయి కదా, ఫ్యామిలీలలో వచ్చిన సమస్యలు ఉన్నాయి కదా, ఇక చిన్న సమస్యలే కానీ అర్థం చేసుకోకుండా చూసుకోకూడలేదు. ఇప్పుడు బ్రదర్స్ చూడండి, మీరు చాలా దూరం అయిపోతారు అన్నట్టు. ఇండివిజువాలిటీ పెరిగిపోయింది, స్వార్థము అనేది, ఎవరితోటి ఏం లాభం వస్తుంది, ఇట్లా అయిపోయింది. కాబట్టి ఈ సమాజంలో నేను బతకాలి ఇప్పుడు, నా జీవితం తప్పదు. కాబట్టి వచ్చినాం కాబట్టి తప్పది, కాబట్టి బతకవలసిందే. సమాజం అర్థం మీరు అన్నారు కదా, అప్పటికిప్పుడు ఎట్లుంది సమాజం అంటే అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అలవాటు 5-6 నెలలు అదే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అర్థమవుతుంది చాలా. ఇది ఎందుకురా బాబు, ఎక్కడ పోయినా కూడా అంటే ఏం లాభం వస్తాయని మాటలు వస్తుండ్రు. అందుకే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను, నాయన నువ్వు చాలా జాగ్రత్తగా బతకాలి నువ్వు అని చెప్పిండ్రు వాళ్ళు. డిపార్ట్మెంట్ మంచిగా వాళ్ళు చెప్పిండ్రు, జాగ్రత్తగా బతకాలి నువ్వు. ఎక్కడైతే మళ్ళా మేము చూడు, మళ్ళా నువ్వు ఇటువంటి ఏమైనా చేస్తే మాత్రం మాకు తెలియదు, మీరు ఏమైనా మరి కేసులు పెడితే నీదే జాగ్రత్త అని చెప్పిండ్రు. కాబట్టి అందుకోసం ఆ లైఫ్ తోటి మరి నా లైఫ్ తోటి మళ్ళీ ఫ్యామిలీస్ అంతా వాళ్ళని కలవాల్సిన పరిస్థితి ఉంది. చూడలే కదా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళని చూడాలి. ఇప్పుడు ఎవరైనా పెళ్లి అయితే పెళ్లి దగ్గరికి పోవాలి, ఇదంతా అర్థం. పోలీసులు గౌరవప్రదంగానే చూసుకున్నారుగా, అంటే ఏ ఇబ్బంది. ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి కొద్దిగా ర్యాష్గా అడిగినరు, నువ్వు కరగొట్లు ఎట్లా పోయినావు అది అంత అడిగినరు. కానీ వీళ్ళు అట్లా ఏమి మన వాళ్ళు ఏమనలేదు. ఇక్కడ వాళ్ళు ఏమి అంటే వాళ్ళకి మేము అక్కడ పని చేసినాం కదా, ఇక వాళ్ళకి ఎఫెక్ట్ అంతే ఉండదు. కాబట్టి అట్లా సరే 65 ఏళ్ళు కదా ఏం జీవితం. అదే ఇట్లా సమాజం చూడండి, మనము ఊహా ప్రపంచం ఒక రకంగా ఉంటుంది, ప్రాక్టికల్ ఒక రకంగా ఉంటుంది. అదే ఊహించుకోవడం చాలా బాగుంటుంది. ఊహలు ఇట్లా ఉండాలి సమాజం, ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకోవడం. కానీ అది కింది స్థాయిలో మరి ఎన్నేళ్ళు. నేను ఒక మాట అంటే దీంట్లో మనిషిని తత్వము భక్తి మార్చినంతగా బహుశా ఇంకేది మార్చదేమో నేనంటే మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరియాను, కానీ నేను అన్నస్తుడే ఇప్పుడు మాకు కొన్ని ఇప్పుడు 50 సంవత్సరాలు నేర్చుకున్నా కదా నేను. అదేలే, కాబట్టి నువ్వు నా దాంట్లో నేను నీ దాంట్లో. నేను చెప్తే మీరు మారరు, మీరు చెప్తే నేను మారను. అంతే అంతే, వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఉంటుంది. అదే అదే అంటే కాబట్టి భక్తి అంత నిరాశవాదం కాదే నా అభిప్రాయము.
నిరాశవాదంలోకి తీసుకుపోతుంది. ఆశావాదం అనుకోవచ్చు. ఇప్పుడు మనిషికి ఏమీ తోచనప్పుడు, ఎవరు ఏ అండ లేనప్పుడు, ఎవరైనా రానప్పుడు దేవుడా నువ్వే నువ్వు అనుకుంటాడు. అంటే ఇప్పుడు మేము జోక్ చేస్తుండే గద్దర్ మేము, ఉమ్. భగవంతుడా తిరుపతికి పోతాడు, నీకు గుండు కొట్టిస్తా నాకు ఉద్యోగం దొరుకుతా, బొచ్చిస్తే ఉద్యోగం దొరుకుతుందా అంటే ఉద్యోగం దొరికితే నీకు బొచ్చిస్తావు, ఇదేంది రాబోయ్ గద్దర్ అంటుండే. అరే నువ్వు కొన్ని కాస్ట్లీగా నీ ఇయ్యి, కానీ భగవంతుడి దగ్గర పోతే ఆయన అంటుండే గద్దర్, అరే ఇదేంది రాబోయ్, మేము ఒకసారి మేము పోయినాం తిరుపతికి పరిశీలన చేయడానికి, అప్పుడే ఆయన పాట రాసి మొక్కినరా దేవుని మొక్కినరా? మొక్కలే. అప్పుడు మేము ఇక పాటలు పని చేస్తున్నాం కాదే, పాటలు పని తిరుపతి చెక్కించాం, ఎట్లా ఉంటుందని చూడనీకి పోయినాం గద్దర్ నేను వర్ధన్ రావు అంటే. మెట్లకి పోయారా? బస్సులో పోయినాం. బస్సులో పైకి క్యూ లైన్ నిలబడరా? క్యూ లైన్ లో నిలబడ్డాం. గర్భగుడిలోకి పోయిరా? స్వామివారి దర్శనం చేసుకొని బయట ఇట్లా చూస్తున్నాం, ఏంటి భగవంతుని అట్లా చూస్తున్నాం, ఇట్లా పోయినాం ఆ లైన్లోకి వెళ్ళి పోయేసి అప్పుడు రాసిన నేను గుట్ట ఎక్కుతుంది కూడా బస్సు చేసేటోడ బస్సులు నడిపేటోడ బతుకులోకి తొంగి చూడరా, నువ్వు బతుకులోకి తొంగి చూడరా ఉంటుంది. పాము మెలకాలేసినట్టురా బస్సును పైకి ఎక్కిస్తుంటావురా, బ్రేకు ఫెయిల్ అయితే నీ గుండె ఫెయిల్ రా, అప్పుడు ఏ దేవుడు నిన్నాదుకోడురా అని రాసిపడే. అంటే ప్రతి దగ్గర కూడా ఆయన ఒక గతితారక భౌతికవాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండే. ఆయన చదువుకున్నాడు పాలిటిక్స్ అంటే ఆ పాలిటిక్స్ తోటి ఆ సమాజాన్ని చూస్తుండే, ఆ విషయాన్ని చూస్తుండే. మహామేధావి కదా ఆయన, మహామేధావి. అంటే 90 వరకు లెజెండ్ కదా, నేను చెప్పిన 90 వరకు లెజెండ్ ఆయన. 90 నుంచిగా ఆయన కొద్దిగా అటు పోయింది, కానీ 90 వరకు అయితే లెజెండ్. ఎందుకంటే నేను పక్కకుండి చూసినంత ఎవరు చూడలే కదా. కానీ అతను నిష్ఠతో ఉన్నాడు కదా. 90 వరకు అయితే చాలా డిసిప్లిన్ మనిషి 90 వరకు. ఎందుకంటే మేము సెల్ కదా, ఆయన మా సెల్ సెక్రటరీ. ఆయన ఏం సెల్? పార్టీ సెల్ ఉంటుంది మాకు జన్నాట మండలిలో, ఆయన మా సెక్రటరీ. మా మీటింగ్లు అన్నీ మాట్లాడుతుండే కదా. 90 వరకు చాలా బెటర్ కదా, లెజెండ్ 90 వరకు. యాప్రాల్ 30 ఏళ్ళ కింద ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? యాప్రాల్లో ఒకటే ఊరుండే 100 కాలనీలు ఏర్పడ్డాయి ఇప్పుడు, అది మార్పు. 100 కాలనీలు 100 కాలనీలు. నేను పోతే వాళ్ళు గుర్తుపట్టలేదు నన్ను. మీరు గుర్తుపెట్టిన అసలు యాప్రాలు గుర్తుపట్టలే. మా అన్న కూడా తీసుకుపోయిండు ఆడికి, అడిగిండు ఎక్కడొచ్చినావు డాడీ అన్నాడు. తెలుసా అంటే సికింద్రాబాద్ ఏరియా ఉన్నామంట. నవ్వి యాప్రాలే ఇదే అని, నువ్వు ఇక్కడ చదువుతుంటివి, ఇదే పోషమ్మ గుడి, నువ్వు చదువుతుంటివి ఇక్కడ ఎండాకాలంలో, అప్పుడు చూపెట్టిండు ఆయన. ఓహో బాపురు ఇంత మారిపోయింది, చాలా మారిపోయింది. మానవ సంబంధాలు మనం ఇప్పుడు చూస్తున్న వాటిల్లో మార్పు అనివార్యము అన్నదానిపైన ఒక సంఘర్షణ ఉంటుంది కదా. అనివార్యమైనప్పుడు సంఘర్షణ ఉంటుంది. కొత్తది పాతది కొత్త వచ్చినప్పుడు ఒక ఏమైనా పాట పాడితే మనం ఏం పాట మార్పు దాంట్లో ఇప్పుడు ఎందుకంటే కొత్త ఇప్పుడు ఇవి చూసిన తర్వాత గద్దరు కూడా ఇంకా ఆయన అబ్జర్వేషన్ చేస్తే రాస్తూనే ఉంటే మాత్రం. కానీ కాబట్టి అట్లా ఇప్పుడు మేమే ఇప్పుడు నీకు చెప్పినవి అన్నీ కూడా నేను నాట్య మండలి పాటలు ఉన్నాయి చూడే, అప్పుడే చెప్పిన. కానీ ఇప్పుడు నేను 5 నెలలు వచ్చిన కదా, 5 నెలలు అవుతుంది. 5 నెలలు ఆయన అంతే, బయటకు 5 నెలలు అంటే జూలైలో వచ్చిన నేను. మన వచ్చింది కదా ఉషా ఇంటర్వ్యూకి, జూలై 17వ తారీఖు వచ్చింది, ఆమె రాసింది. జూలై 17వ తారీఖు వచ్చిన నేను బయటికి. 5 నెలలు అయితే ఇంకా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా ఏంటిది అంటే అందరు అంటున్నారు, అన్న సమాజం ఇట్లా చెడిపోయింది, అట్లా చెడిపోయింది, డ్రగ్స్ వచ్చేసింది, ఇవి తాగుతుండ్రు, అవి చేస్తుండ్రు, ఏంటిది ఇదంతా అంటున్నారు. కాబట్టి నేను ఓకే, ఇంకా నేను అబ్జర్వేషన్ చేస్తున్నా. అయితే ఇప్పటిదాకా నా అనారోగ్యమే చూసుకుంటున్నా నేను. ఎందుకంటే బయట లోపల బాగా ఇదైపోయినాయి కదా, కాళ్ళు గీళ్ళన్నీ, నడక 18 గంటలు నడుస్తుంటాం ఒక్కోసారి. 18 hours ఆగొట్టి వెళ్ళిపోతుంటుంటే. నిద్ర తిండి లేదు, 18 hours నిద్ర లేదు. 18 hours అయిపోయిన తర్వాత పండుకోవాల్సిందే. అందుకే కళ్ళు డ్యామేజ్ అయినాయి, కాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి ఇప్పుడు. కాబట్టి చూసుకోవాలంటే ప్రభుత్వం నుంచి పైసలు తీసుకుంటాను. మీరు హెల్ప్ కూడా తీసుకోండి, గవర్నమెంట్ వైద్యానికి అన్నారు, చేస్తామన్నారు, తీసుకుంటుంది. అదే కాబట్టి అవి చూసుకోవాలి ముందు, ఆరోగ్యం
ఇప్పుడు మా వాళ్ళు ఏమంటారంటే ఇక మళ్ళా మా వదిన ఉంది, మా తల్లి లెక్కలు చూసి మా వదినే, మీ పెద్ద వదిన వాళ్ళు మా పెద్ద వదినే స్టేజ్ మీద కూడా పరిచయం చేయించిన ఆమె. మా పెద్దన్న నేను 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె మ్యారేజ్ మా ఇంట్లోకి వచ్చింది. కాబట్టి ఆమె ఇక మా తల్లి లెక్కలే. ఎక్కడ పోతున్నావు 24 గంటలు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ పోవద్దు మళ్ళా అనేది ఆమెకు ఉంటుంది అన్నట్టు. రాత్రి 11 గంటల వరకు ఎక్కడ ఉంటే కథం ఎప్పుడు వస్తుంది చేస్తూనే ఉంటుంది ఆమె అంతే. అంటే ఆమెకి ఏంటంటే ఇక వచ్చినావు నువ్వు చాలా నాయన నీది కళ్ళలో చూసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా సహచర్యం ఉంది కదా, ఆమె శవం వచ్చింది కదా ఊరికి, యాప్రాలకు తీసుకొచ్చింది. కాబట్టి ఈయన శవం రావద్దు అనేది ఉండే వాళ్ళకు. కాబట్టి అట్లా ఒక లక్ అనుకోరావాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎటుపోకు నాయనా నువ్వు అని అంటుంటుంది ఆమె. కాబట్టి ఆరోగ్యం చూసుకోవాల్సిందే ఇప్పుడు మెయిన్. ఆరోగ్యం రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కింద అదే తీసేసుకోండి. ఇప్పుడు అన్ని కొత్త జీవితం మీకు వాస్తవానికి. ఇప్పుడు అందరు అడుగుతుంది ఏడికి పోయినా నాకు ఇట్లా అయ్యంటే ఓటర్ కార్డు ఉందంట, లేదు అన్న. ఆధార్ కార్డు లేదు, నీకు ఆధార్ కార్డు లేకపోవడం మళ్ళీ చెప్పాలి. అరే నాయన 50 సంవత్సరాలు మావోయిస్ట్ పార్టీలో పోయినంట, ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవాలి. నేను ఇక బంద్ చేసి మేము చెప్పాం సార్ మీరే తీసిందని డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పినాం. వాళ్ళు చేసేస్తారు, వాళ్ళే చేసిస్తారు. ఇక ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఆధార్ కార్డు చేసి ఇచ్చిండ్రు. రేషన్ కార్డు ఆధార్ కార్డు అదే తీసుకుంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు చేసి ఇస్తారు వాళ్ళే. మరి బతుకుదేరు కోసం ఏమన్నా ఏర్పాటు చేసుకోవాలి మీరు, ఏదో ఒకటి చేసుకోవాలి. నేను అన్న ఇల్లు కోసం జాగా నాకు ఇల్లు చూడు, నాకు ఇల్లు లేదు. నేనేంటంటే మాకు ఒక్కైతే ఇల్లు ఉండే, నేను లోపలికి పోయినా అందరు పని చేసుకున్నారు. అంతే కదా మరి, ఇక వాళ్ళు కరెక్టే కదా వాళ్ళు చేసేది. మనం లేని అక్కడనే చనిపోతారని అనుకుంటారు వాళ్ళు. మనం ఇప్పుడు వచ్చేస్తే వాళ్ళని అడగలేము కదండి. ఎట్లా అడుగుతావు చెప్పు, తప్పు కూడా. ఎందుకంటే నువ్వు ఏడు ఉన్నది లేదు ఏం లేదు ఎట్లా అడుగుతావు. అందుకని నేను ఇల్లు ఇయ్యింది అని చెప్పిన, నేను ఇస్తామా అని అన్నారు వాళ్ళు. వాళ్ళ తీర్మానం ఉందంట, ప్రభుత్వ తీర్మానం, ఇల్లు వాళ్ళకి చూడాలని. ఇవ్వాలనో అవన్నీ ఇస్తారు, ఎందుకంటే అవి కూడా ప్రజల డబ్బులే కదా, ప్రజలే కదా, తీసుకోవడంలో తప్పేం లేదు, తీసుకోండి. ఈ 65 ఏళ్ళు ఇక ముందు జీవితం. నేను ఒకటి మాత్రం నా ఒక ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మీకు. భారతీయ సమాజాన్ని అత్యధికంగా ప్రభావితం చేసి భారతీయ సమాజాన్ని అర్థం చేసుకొని వెళ్ళిన ఒక పరంపర ఉన్నది. ఆ లెఫ్ట్ కొంచెం నేను వ్యతిరేకించానని లెఫ్ట్గా ఇక భారతదేశంలో అంబేద్కరు, మహాత్మా జ్యోతిరావు పులే, సంత్ గాడిగే బాబా ఉన్నాడు, సంత్ రవిదాస్ ఉన్నాడు, బసవేశ్వరుల వారు ఉన్నారు, అక్క మహాదేవి ఉంది, అల్లమహాప్రభు. ఇదంతా ఆనాడున్న సమాజాన్ని ప్రక్షాళన చేసినవారు. ఆనాడున్న ఇట్లా కాదు ఈ మార్గం ఉందని చెప్పిన వాళ్ళు. ఇది కూడా ఉన్నది, వీలైతే ఇవి అధ్యయనం చేయండి మీరు. తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలకు 1 ఇయర్కు మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు అధ్యయనము చేస్తుండే కానీ ఎక్కువ చదవద్దు అన్నారు, వదిలేసేయండి. అయితే కొద్దిగానన్నా చదవాలి. వినండి, ఓల్ బడ్డదని చెప్పాను. ఓల్ బడ్డ దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ప్రసాద్లో ఓల్ బడ్డది 30 సంవత్సరాల కింద బడ్డని చూపెట్టుకోవాలి, 30 ఏళ్ళ కింద. కాబట్టి అది పెరిగింది. ఇప్పుడు మేము గ్యాస్తో చేస్తాము, 80% వస్తుంది, 20% చెప్పలేము. చెయ్యి 80% చేస్తే కొద్దిగా ఇప్పుడు నువ్వు కనబడకపోతుంటావు దీంతో. ఇప్పుడు మంచిగా అంతా కనబడుతుంది, అది సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ బాగా 12 గంటలు చదువుతుంటే లోపల 12 గంటలు. అందుకోసం ఇవి ఖరాబ్ అయినాయి బా. ఎందుకంటే బయట మాకు ప్రోగ్రామ్ ఇచ్చిన గద్దరితోటి చదవలే మేము ఎక్కువ. ఊకే రోజు ప్రోగ్రామ్ కదండి, జర్నీ చేసుడు. మేము లారీలల్లా జర్నీ చేస్తుంటాం అనంతపురం నుంచి హైదరాబాద్కు లారీలో. ఎందుకంటే పైసలు లేవు అప్పుడు, 10 రూపాయల లారీ. అందుకే మేము పైన కూర్చుంటుంటే గద్దర్ను డ్రైవర్ సీట్లో కూర్చుని పెడుతుంటే ఆయన కొద్దిగా అండ్ వద్దు పైన ఆయన కూర్చుంటే మేము పైన ఇక ఎంగు కదా మేము ఆడ వండుకుంటుంటే తమలపాకుల లారీలో వస్తే చూడు అండం వండుకుంటుంటే పైన ఎక్కి. మేము గుర్తుపట్టపోయే జనాలు అప్పుడు లీగల్ కదండి, గుర్తుపట్టేది. అరే ఏనా ఇంట్లో పోతున్నంటే పైసలు ఆయన పైసలు లేవు అని చెప్తుంటే అట్లా అక్కడి నుంచి అట్లా జీవితం నుంచి అట్లా ఇది అయిపోయింది. అంటే జన్నాట్యం ఒక్కనే కాదు, జన్నాట్యం అందరు కళాకారులు చాలా తిప్పలు పడ్డారు, నిర్బంధాలు ఎదుర్కొన్నారు, బాగా ఎదుర్కొన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కొన్ని ఇది. నేను నీకు చెప్తాను మర్చిపోయినా, నాకు వరంగల్ చేరిపోయి ఉన్నా కదా, ఒక గుడిసెలు పెట్టిండ్రు. వాళ్ళు పొద్దున ఉద్ది కాసిన పాలు ఏది ఇచ్చిండ్రు, తాగిన వచ్చేసిన
ఆ ఇల్లు కూలగొట్టి కాలబెట్టేసారు. ఉట్టిగా నేను ఒక గంట సేపే అంటున్నా. డిటి నాయక్ అప్పుడు ఎస్పీగా ఉండే. కాబట్టి ఇట్లా ఎంతోమంది పాపం వాల్ ఈజ్ ఏ గ్రేట్. అందుకే నేను ప్రతి చెప్పిన ప్రజలు గ్రేటు, కళాకారులు ఒక సమిష్టి తత్వంతో బాగా పనిచేసింది జన్నాట్య మండలి. ఈజ్ ఎ లెజెండ్ జన్నాట్య మండలి. అందుకే మీరు ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మార్చండి, నేను లెజెండ్ని కాదు ఏం కాదు నేను. కాబట్టి మార్చండి ఒక పాట పాడే వాళ్ళను మీరు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు మాట్లాడే ఇప్పుడు నేను మళ్ళీ చివరికి మాట, మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు, నేను మారకపోవచ్చు, మీరు చెప్తే నా మాట మీరు వినకపోవచ్చు, నా అభిప్రాయంతో నేను మార్చాలని మీరు నన్ను మార్చలేరు. కానీ మీరు వయసు రీత్యా పెద్దవారు, మీ ప్రయత్నం ఏదో మీరు చేసినారు, దాన్ని ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరే చాలా చాలా థ్యాంక్ యూ. ఇంతసేపు మాట్లాడిన వీటిలలో మాట్లాడిన మాటలు, పాడిన పాటలు ఇవి భారతీయ సమాజం, ప్రధానంగా ఆంధ్ర తెలుగు సమాజం ఎటువైపు నుంచి ఎటువైపుకి వచ్చింది, సమాజంలో వచ్చిన గుణాత్మకమైన మార్పులు ఏమేమి ఉన్నాయి, మనుషుల ఆలోచనలో వచ్చిన మార్పులు, ఈ మార్పులు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తీరుగా సమాజంలో ఒక 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 ప్రశ్న, ఒక సవాలు, ఒక ప్రతిఘటన ఎట్లా ఎదురవుతూ వచ్చింది. ఈ ఈ ఈ ఆలోచన పరులంతా, ఈ ఆలోచన స్రవంతి మొత్తం ఈ కాలానికి, ఆ కాలంలో ఉన్న సామాజిక ఉద్యమ సందర్భాలకు, సాంస్కృతిక కోణాలకు రిప్లికా వారు. థ్యాంక్ యూ.